గంజి ఓడుస్తున్నారా? అట్టేసరు. మరి కొంచెం గట్టి బియ్యం ఉంది. కాదమ్మా, అట్టేసరు వేస్తే కొంచెం బాగా మెత్తగా ఉండాలి కదా, కొంచెం బియ్యం ఉంది. కానీ 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 ఇది తిరగమాత ఏమంటారు మీరు? తాలింపు పెట్టలేదండి. ఇక్కడ టమాటాలు మెదగాలి చూడండి, అన్ని గడ్డలు ఉన్నాయి. అర్థమవుతుందమ్మా? ఈ టమాటాలు కొంచెం మెదగాల, ఇట్లా పెడితే లాభంగా బాగా చెప్పాలమ్మా గుర్తుగా. మీరు ఒకరోజు గైడ్లైన్స్ ఇవ్వండి, ఇటు ఉండాలని. ఇవన్నీ మెదగాల బాగా. ఏమంటారు, మిరపకాయలు టమాటా మెదగాలి, గడ్డలు కనపడతా ఉన్నాయి. బాగా మెదగాలి, మీరు అట్లా పెడితే కుదరదు. 500 మంది సరిపోయిద్దా? ఎన్ని కిలోలు వేస్తారమ్మా? రైస్ ఈ ట్యాగ్ అంతా మీరు స్కాన్ చేస్తున్నారమ్మా? ఈ ట్యాగ్స్ ఏవి కనిపించలేదు, తీసి పెట్టారా పక్కన? అవన్నీ ఒక్కసారి చేస్తేనే అవుతుంది కాబట్టి ఒక్కసారి అన్ని ట్యాగ్స్ తీసుకొని చేసుకోవచ్చు. సరిపోయండి. ట్రే పెట్టు, టోటల్ దాంట్లో పెట్టమ్మా. 1580 ఉండాలమ్మా ఎగ్జాక్ట్లీ. ట్రే వెయిట్ 80 grams, 1500 ఎగ్స్ వెయిట్. ఎక్స్పైర్ డేట్స్ అన్ని చూసారండి? అన్నీ ఓకేనా? ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ 11th ఈ నెల 11 90 days 11 ఫిబ్రవరి. కొంచెం రైస్ తినండి మీరు, అర్థమవుతుంది. గట్టిగా ఉంది బియ్యం. అట్టేస్తారు, కొద్దిగా నీళ్ళు పోయాలి. వాళ్ళు సరి కాదు. ఇప్పుడు 10 గ్లాసులకు 12 గ్లాసులు నీళ్ళు పోయాలి, లేకుండా ఉంటే గట్టిగా ఉంది. కడుపు నొప్పి వస్తుంది పిల్లలకు, మళ్ళీ ఇబ్బంది. కొంచెం అది అబ్జర్వ్ చేయండి. ఎంత చికెన్ ఇస్తున్నావు? 157.5 grams. 157.5 grams పర్ డే, 45 grams. ఒక వీక్ క్యాలిక్యులేట్ చేస్తే 7 days 315 grams డివైడెడ్ బై 2, 157.5 grams. 10-20 గ్రాములు అటు ఇటు పడతా ఉంటుంది, అది వేరియేషన్ కాదు. మీరు చెప్పాల్సింది 157.5 grams. ఏ క్యాలిక్యులేషన్ అంటే 45 grams పర్ డే, 7 days 315 grams. ఇంటర్మీడియట్ పిల్లలకి అయితే కనుక 50 grams, అది 350 grams. వాళ్ళకి 175 grams ఫర్ ఈచ్ టైం. అది క్యాలిక్యులేషన్. అట్లా చెప్పాలి మీరు అమ్మా. మీరు 150 grams చికెన్ ఇస్తామంటున్నారే, 2 pieces ఇస్తున్నారు మీరు. 2 pieces 150 grams ఏమ్మా ప్రిన్సిపాల్ గారు? 150 grams అంటే 6 మందికి దాదాపు 7 మందికి 1 కిలో. ఇక్కడ పిల్లలందరూ 2 pieces ఇస్తా ఉన్నారని చెప్పి రాస్తారు. మీరేం చెప్తే అది ఈయన చెవులు ఒప్పుకుండా పోవడానికి కదా నేను వచ్చిందమ్మా. ఏమ్మా చూడండి, గివింగ్ ఓన్లీ 2 pieces కాదు, 6-7 pieces వస్తాయి 150 grams అంటే. మీరు ఇట్లయితే వీళ్ళకి అసలు 175 grams ఇవ్వాలి. ఇంటర్మీడియట్ పిల్లలు 1600 రూపాయలు డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం, 50 grams పర్ డే. ప్రిన్సిపాల్ గారు, అమ్మా మేడం, గోయింగ్ ఆన్ రాంగ్. ఓన్లీ 2 pieces ఇస్తున్నారు చికెన్. 7-8 pieces వస్తాయి, 6 మందికి 1 కిలో పడుతుంది ఇంటర్మీడియట్ పిల్లలకు. 175 grams. నేను కాదన్నాంలే, డబ్బులు ఫ్లెక్చువేషన్ ఉంటుంది దాంట్లో కొంచెం ఏదన్నా, అంతేగాని మరి 25 గ్రాములు అంటే 50 గ్రాములు వేయడంలా. మీరు మీ మనసాక్షి తెలియాలి. మరి దారుణం 2 pieces అంటే. చూడు, అందరు 2 pieces అమ్మా, అందరు 2 pieces. ఏం అడేం మీరు ఎన్ని చెప్పినా అయ్యే పని కాదు. అమ్మా మేమేదో ఫుడ్ కమిషన్ చైర్మన్ వచ్చినాడు పోయినాడు, మేము చెప్పింది వినిపోతాడు, చెవులు ఒప్పుకుంటా అనుకుంటా ఉన్నారా? దయవుంచి
మాకు తెలుసు ఎవరికాడ ఎట్లా నిజాలు రాబట్టుకోవాలా ఏంది అనేది 150 గ్రామ్స్ అని నువ్వు చెప్తా ఉన్నావే, ఏమన్నా న్యాయమా నీకు తల్లి? నేను పర్ క్యాపిటా అనేది మీరు జాగ్రత్తగా సైలెన్స్, పర్ క్యాపిటా అనేది జాగ్రత్తగా మీరు వర్కౌట్ చేసుకోవాలి. మీరు చికెన్ మీకు 175 గ్రామ్స్ పెట్టమని నేనేం చెప్పడంలే, మీకు డబ్బులు కొన్ని అడ్జస్ట్ కావు, ఇబ్బందులు ఉంటాయి. అట్లీస్ట్ 100 గ్రాములు పెట్టినా 4 ముక్కలు వస్తాయి తల్లి. ఎంతవరకు న్యాయము? వాళ్ళ కడుపులు కొడితే మనకేమొస్తుంది? ఇంకా మీరు ఆలోచించుకోండి. ఇంకా నేనేమి ఇదేమి దాపెట్టేది కాదు, మూసిపెట్టేది కాదు. ఇమ్మీడియట్గా మీకు నేను సస్పెన్షన్ రికమెండ్ చేయాలి, తెలుసా? చూడండి, మీరు ఆలోచించండి ఏముంది అక్కడ. ఇప్పుడు పిల్లలు ఉప్మా బాగాలేదన్నారు, కొంతమంది జీరా రైస్ బాగాలేదన్నారు. సరే, వాటికి ఏందనేది వెతుకుతాం. కానీ మెనూలో క్వాంటిటీ వేరియేషన్ వస్తూ ఉందంటే సో బ్యాడ్ అండి. ఆఫ్టర్నూన్ ఎవ్రీడే కర్డ్ ఇస్తున్నారా? ఈవినింగ్ బటర్ మిల్క్. పప్పు ఏం బాగాలేదే, బాగుంటుందా? ఏమో నాకేం నచ్చలే. టమాటాలు పచ్చిమిర్చి అట్లే కనిపిస్తున్నాయి, ఉడకలే సరిగా. ఎవ్రీబడి రైట్ ఇన్ 2 పీసెస్. చికెన్ ఈజ్ నాట్ గుడ్, కేసర్ ఈజ్ నాట్ గుడ్, ఫుడ్ ఈజ్ నాట్ వెల్. చూడండి, వాటర్ ప్రాబ్లం. ఏమా వాటర్ ప్రాబ్లం ఏంటి? చూడండి అమ్మా, డీసీఓ గారు కదా, చూడండి మొత్తం చికెన్ 2 పీసెస్ 175 గ్రామ్స్ ఇవ్వాలి కదా. 175 గ్రామ్స్ అంటే దాదాపు 7-8 పీసెస్ రావాలా. అట్లీస్ట్ 4-5 అన్న పడాలి కదమ్మా. మరి ఇంత దారుణంగా ఇస్తే అంటే ఇంక దీంట్లో రాసిన వాళ్ళందరూ అబద్ధాలు. నేను చూడండి, మీరు ఒక్కరు చెప్పేది నేను నిజం, నేను ఎట్లా నమ్మాలా చెప్పండి? మీరు వచ్చారు, చూశారు, బాగానే ఉంది. ఏం ఒక రాసింది కాదు ఇది. లేదమ్మా, మీకు మినిమం 5-6 పీసెస్ రావాలా. రాలేదంటే కనుక ఆ నెంబర్కు ఫోన్ చేసి మీ ఇంటికి పోయిన తర్వాత మీ నెంబరు, మీ వివరాలన్నీ గోప్యంగా పెడతాం, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ లాగా నేను చెప్తా ఉన్నా, అర్థమవుతా ఉందా? ఆ నెంబర్ది, ఆ అన్న వాళ్ళ నెంబర్ నా పిఏ ఆయన నెంబర్కు మీరు ఫోన్ చేసి మాట్లాడచ్చు. మీరు ఇంటికి పోయినాక సంక్రాంతి హాలిడేస్కి పోతారు కదా, అంతలోపల మీకు ఇంకొకసారి చికెన్ 2 సార్లు వచ్చింది కదా. ఆ 2 సార్లు ఎట్లా వస్తుందో, మంచిగా 5-6 పీసులు వచ్చినాయంటే ఓకే, 2 పీసులు వచ్చినాయంటే నాకు మీరు ఇక్కడ చెప్పాలంటే భయం కదా మీకు కదా. కాబట్టి మీరు నాకు ఫోన్ చేయండి ఆ నెంబర్కు, ఈ పలానా ఆస్తులు పలాని సార్ వచ్చిపోయారు ఇక్కడికి, మాకు అట్లే 2 పెడతా ఉన్నారు, 3 పెడతా ఉన్నారు అని మీరు చెప్పండి, చేసేది చేస్తాను నేను. ఓకేనా? చూడండి అమ్మా, చికెన్ విషయంలో మీరు పిల్లలండి బాగా తినే పిల్లలు, మీరు మంచిగా పెట్టాలా. ఏం మేడం చూడండి, ఎన్ని బాగుండదు, పద్ధతి కాదు ఇది. నేను మళ్ళీ నాకు వీళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం వచ్చిందండి మేడం చెప్తున్నా, అంతా జేసీ దగ్గరికి పోతుంది, కలెక్టర్ దగ్గరికి పోతుంది ఇష్యూ. నేను ఇప్పుడు ఏదో పోతా ఉన్నా, మీరు దయ ఉంచి అర్థం చేసుకోండి. ఇది ఎవరో దానమో ధర్మమో ఇవ్వడం లేదు మీకు. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ను బట్టి ప్రభుత్వం మీకు ఇస్తున్న హక్కు. దిస్ ఈజ్ యువర్ రైట్. ఈ రాష్ట్ర ప్రభుత్వము మీకు ఇస్తున్న ఒక హక్కు ఇది. అర్థమైందా? మీరు అనుకోకండి మీరు మాకు ఫ్రీగా పెడతా ఉన్నారు, ఏదో ఒకటి తినాలే, గడ్డి పెడతా ఉన్నారు, తినాలే ఏదో ఒకటి. నో, ఇది రైట్. అర్థమవుతా ఉందా? మీకు మెనూ ప్రకారము ఏమున్నాయో అవన్నీ క్వాంటిటీ క్వాలిటీ అన్నీ కరెక్ట్గా ఉండాలి. చికెన్ 2 పీసెస్ ఇస్తున్నారంటే మీ కడుపులు కొడతానంటే లెక్క. మీకు 175 గ్రామ్స్ ఇవ్వాలా ఒకసారి చికెన్. వారానికి 2 సార్లు పెడితే ఒకసారి 175 గ్రామ్స్ అంటే 10 మందికి 6 మందికి 1 కిలో. అర్థమవుతుందా? ఇవన్నీ జాగ్రత్తగా మీకు అన్నీ సమకూర్చాలి. ఇది విషయం. ఓకే, మీరు అడగండి మీ ప్రిన్సిపాల్ గారిని, మేడం మరి మాకు 2 పీసెస్ ఇస్తున్నారు, మరి తప్పేముందమ్మా, మీ రైటు. మిమ్మల్ని కొట్టేది తిట్టేది ఏం లేదు, మిమ్మల్ని కూతురులాగా చూసుకోవాలి వాళ్ళు. నేనైతే మీ ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని కూతురులాగానే చూసుకుంటా. అర్థమవుతా ఉందా? కాబట్టి ఇది మీ రైట్. ఈ రైట్ని ఎవరు కూడా అతిక్రమించేదానికి లేదు. ఒక్క చికెన్ విషయంలో కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇచ్చిన తక్కువ రేటు కోడ్ చేసింది. అప్పుడు ఫ్లెక్చువేషన్ ఉంటుంది కాబట్టి ఒక 20-30 గ్రాములు అటు ఇటు పెట్టాలి. అట్లీస్ట్ 4-5 పీసెస్ అయినా రావాలి.
చికెన్ అంటే అందరికి ఇష్టమే కదా. ఎవరైనా తినని వాళ్ళు ఉన్నారా? చేతులు ఎత్తండి. నాన్ వెజ్ తినని వాళ్ళు. నాకు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు మామూలుగా కామెంట్స్లో పెడతా ఉంటారు, మీరు అందరికీ చికెన్ మాట్లాడుతూ ఉన్నారు, ఎగ్స్ మాట్లాడుతూ ఉన్నారు, వెజిటేరియన్స్ ఉంటే ఎట్లా అని. నేను 4 years నుంచి దాదాపు ఎంత లేదన్నా కానీ ఒక 1000 హాస్టల్ తిరిగింటా, 1000-1500 హాస్టల్. ఎక్కడ కూడా మేము నాన్ వెజ్ తినము అనే వాళ్ళు లేరు ఇంతవరకు. నోట్ దిస్ పాయింట్. ఎందుకంటే మన ట్రెడిషన్ మనం అందరం తింటాం బాగా. నాకు కూడా చికెన్ అంటే బాగా ఇష్టం. పట్టు పడతారా అప్పుడు? మరి మీరు బాగా పెడితే కదా మేడం, 2 ముక్కలు పెడితే అట్లా. లేదండి, 4-5 పీసెస్ రావాలి. చూడండి ఎంత కొంచెం కడుపు నిండా ఉంటేనే మనం చదివేది ఎక్కుతుంది, బాగా చదవగలం, ఇష్టంగా కసిగా పోరాడగలం. అట్లా కాకుండా అర్ధాకలితో ఉంటే ఇరిటేషన్ ఉంటుంది, మనసు నచ్చక పడేస్తూ ఉంటారు కొన్నిసార్లు కూర బాగలేక. ఆ రోజంతా కొంచెం చదువు మీద పెట్టలేం మైండ్. ఆకలితో ఉంటే సెట్ కాదు. అందుకు మేము అన్నం గురించి నేను గట్టిగా మాట్లాడుతూ ఉంటాను ఎక్కడికి పోయినా.